ఇక మేమైతే ఒకసారి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పేసి రితాజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక లోపల కొంగనే మనకి వాల్ మీద ఉన్న స్టిక్కర్స్ కానీ వాల్ డిజైన్ కానీ చూడంగానే మనకు హైదరాబాద్ వైబ్ అయితే వచ్చేస్తుంది. మొత్తం చార్మినార్, గోల్కొండ పురాతనమైన వాల్ డిజైన్ అయితే వేసేసి లోపల. ఇక మేమైతే చూసేసి అయితే 2 చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. మనకైతే తెలిసింది ఇక బిర్యానీ వచ్చేలోపు కీరా ఆనియన్ అయితే పెట్టిర్రు. ఆర్డర్ అయితే రానే వచ్చేసింది చికెన్ బిర్యానీ. మావాడైతే ఫుల్ ఆకలి మీద ఉండే. रुको जरा सबर करो. शाबाश बेटा. ఇక మనం కూడా మెల్లగా నిమ్మకాయ తీసుకొని మంచిగా స్టార్ట్ చేసినాం. ఇక మెల్ల ఇక టేస్ట్ విషయానికి వస్తే అయితే మామూలుగానే ఉన్నది. మన హైదరాబాద్ బిర్యానీ అంత అయితే లేదు. మనకు అదే రెస్టారెంట్లో కరీంనగర్ నుండి ఒక అన్న పనిచేస్తాడు వెయిటర్గా. అన్న పేరు వచ్చేసి సురేష్. అన్న రీసెంట్గానే జాయిన్ అయినట దాంట్లో. మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు కళ్యాణ్ అయితే. మరి ఎట్లుందో కళ్యాణ్ ఒకసారి అడుగుదాం. మామ ఎట్లుంది? హైదరాబాద్లో తిన్న ఎక్కడైనా హైదరాబాద్లో తిన్న బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంతే. ఇక మావాడు వచ్చేసి ఏమంటుండంటే మామ ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ అంటుండు. లాస్ట్ అయితే మనకు తెలిసిందే కదా, ఇది లేనిదైతే మనం ఎగ్జిట్ కాము. ఇక లాస్ట్ అయితే బిల్ విషయంకి వస్తే 37 dirhams అయింది. ఇక ఆల్మోస్ట్ 900 అయితే అయింది మామ ఇండియన్ రూపీస్లో అయితే.